అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఆగస్టు నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు వీడియో చివరిదాకా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. గోచార ఫలితాలు సూటిగా సుత్తులేకంగా తెలుసుకుందాం. మనము వృషభ రాశి వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో అనేక శుభ ఫలితాలు అయితే ఉంటాయి. మీ ఉద్యోగంలో మీ ప్రతిష్ట బలపడుతుంది. మీరు చాలా కష్టపడి పనిచేస్తారు. మీరు పగలు రాత్రి పనిచేస్తూ మీ పనిని పూర్తి చేయాలనే సంకల్పం కలిగి ఉంటారు. ఈ పని వల్ల మీ ఉన్నతాధికారులు మెచ్చుకుంటారు. వ్యాపార రంగంలోని వ్యక్తులకు కూడా ఈ నెల అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారంలో మంచి వృద్ధికి అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రేమ సంబంధాల్లో కొన్ని సమస్యలు రావచ్చు, కానీ రెండో సగభాగం అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకి వివాహితులకు ఈ నెల హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. కానీ బృహస్పతి అనుగ్రహం కారణంగా మీ వైవాహిక జీవితాన్ని సంతోషంగా ఉంటారు. విద్యార్థులకు ఈ మాసం ఒడిదుడుకులుగా ఉంటారు. ఏకాగ్రత తగ్గుతుంది. కానీ బృహస్పతి అనుగ్రహం మరియు మాసం చివరి భాగంలో బుధ మరియు శుక్ర గ్రహాల ప్రభావంతో మీరు విద్యలో మంచి ఫలితాలైతే పొందడం ప్రారంభిస్తారు. మీరు విదేశాలకు వెళ్ళాలనుకుంటే దానికోసం వేచి ఉండాల్సిన సమయం ఉంది. విదేశాలకు వెళ్ళిన వారు కొంతకాలం ఇబ్బందులు పడతారు. ఆరోగ్యానికి సంబంధించి పెద్ద సమస్యలు కనిపించడం లేదు మీకు. మీరు మీ ఆహార అలవాట్లపై శ్రద్ధ చూపుతూ ఉండండి. కుటుంబ జీవితం విషయానికి వస్తే జీవితంలో మీకు అనుకూలంగా ఉంటుంది. రెండవ ఇంటి అధిపతి బుధుడు మీ జన్మరాశి నుండి 4వ ఇంటిలో శుక్రగ్రహంతో కలిసి ఉంటాడు. దీని కారణంగా ఇంట్లో ఆనందం, శాంతి ఉంటుంది. పరస్పర ప్రేమ, సోదర భావాలు వెల్లివిరుస్తాయి. కుటుంబంలోని వ్యక్తుల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఎవరైనా కొత్త వాహనం కొనుగోలు చేయవచ్చు. ఆస్తి కోసం ఎవరికైనా యోగాలు కూడా ఏర్పడతాయి. అందరికీ కాదు, కొంతమందికి అన్నమాట. మీ ఇంటిలో కొన్ని శుభకార్యాలు లేదా ఫంక్షన్స్ కూడా జరగవచ్చు. దీని కారణంగా మీరు మీ కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి అనుభవిస్తారు. 10వ ఇంటి నుండి 4వ ఇంటిపై శని యొక్క దృష్టి ఉంటుంది. దీని కారణంగా కొన్ని సవాళ్లు వస్తాయి మీకు. మీ తండ్రి ఆరోగ్యం కొద్దిగా ప్రభావితం అవుతుంది. మీరు మీ పనిలో మరింత బిజీగా ఉంటారు. మీరు కుటుంబ జీవితం యొక్క ఆనందాన్ని ఆస్వాదించలేకపోతారు. కానీ కుటుంబ సభ్యులు పరస్పరం కలిసే జీవిస్తారు. ఆగస్టు 16న సూర్యుడు 4వ ఇంట్లోకి వస్తాడు. ఈ సమయంలో కుటుంబం అభివృద్ధి చెందుతుంది, ప్రతిష్ట పెరుగుతుంది. కానీ మీరు ఉత్తమంగా నిరూపించుకునే పోటీతత్వాన్ని వదిలివేయాలి, లేకపోతే ఇంట్లో సమస్యలు అయితే వస్తాయి. ఆగస్టు 25న శుక్రుడు 5వ ఇంట్లోకి వెళ్తాడు మరియు బుధుడు తిరోగమన స్థితిలో మీ జన్మరాశి నుండి 3వ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. మీ తోడబుట్టిన వాళ్ళతో కొన్ని వివాదాలు వస్తాయి. వీటిని నివారించేందుకు ప్రయత్నించండి. మీ అన్నయ్య మరియు తమ్ముడు ఇద్దరు మీకు ఎల్లప్పుడూ మద్దతు ఇచ్చే బలమైన బంధువులు అన్నమాట. మీరు వారితో మంచి ప్రవర్తన అయితే కలిగి ఉండండి. ఇక వృత్తి ఉద్యోగాల విషయానికి వస్తే అనుకూలంగానే ఉన్నాయని చెప్పొచ్చు. శని తన స్వంత రాశిలో 10వ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉండటం వల్ల మిమ్మల్ని కష్టపడి పనిచేసే వ్యక్తిగా పనిచేస్తాడు ఆయన. మీరు పగలు రాత్రి గురించి పట్టించుకోరు. మీరు కష్టపడి పనిచేస్తున్నప్పుడు మీ విశ్రాంతి గురించి పట్టించుకోరు. దీని కారణంగా మీ ఆరోగ్యం కొంచెం బలహీనంగా మారుతుంది. మీరు అలసటకు గురవుతూ ఉంటారు. మీ పని అద్భుతంగా అయితే ఉంటుంది. మీ చుట్టూ ఉన్నవారు కూడా ఆశ్చర్యపోతారు మీ పని మీద. మీ సీనియర్లు మీ పనిని చూసి సంతోషిస్తారు. మీరు వారి కృపకు పాత్రలు కూడా అవుతారు. ఈ నెల ప్రారంభం నుండి బుధుడు మరియు శుక్ర గ్రహాలు మీ 7వ ఇంటిపై దృష్టి పెడతాయి. దీని కారణంగా మీరు మీ కార్యాలయంలో మంచి అనుభవాలు అయితే పొందుతారు. మీరు విజయవంతం అవుతారు. ఆగస్టు 16 నుండి సూర్యుడు సింహరాశిలో మీ 4వ ఇంటికి వస్తాడు. మీ 10వ ఇంటిపై దృష్టి పెడుతుంది. మీరు మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని అయితే వదులుకోవాలి. ఈ సమయంలో మీకు మీ ఉద్యోగంలో ఏదైనా మంచి స్థానాన్ని మంజూరు చేసుకోవచ్చు. బుధుడు 22న తిరోగమన స్థితిలో 3వ ఇంటికి తిరిగి వస్తాడు. ఈ సమయంలో మీ సహోద్యోగులకు ఏదైనా చెప్పే ముందు ఆలోచించి చెప్పండి, లేకపోతే వారు దాన్ని తప్పుగా తీసుకుంటారు. 6వ ఇంటి అధిపతి శుక్రుడు 4వ ఇంట్లో ఉంటారు. మీకు ఆనందాన్ని ఇస్తుంది. శుక్రుడు యొక్క దయ కారణంగా మీరు అనేక విజయాలు అయితే సాధిస్తారు. ఇంకా వ్యాపార విషయానికి వస్తే ఈ నెల ఫలితాలు మంచిగానే ఉన్నాయి. వీళ్ళకి 7వ ఇంటి గ్రహం కుజుడు, గురుడు మీ జన్మరాశిలో ఉంటూ 7వ ఇంటిపై దృష్టి పెడతారు. దీని కారణంగా మీ వ్యాపారంలో గణనీయమైన పెరుగుదల కోసం పరిస్థితులు సృష్టించబడుతూ ఉంటాయి. మీ ప్రణాళికలు కూడా నెరవేరుతాయి. తద్వారా మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ శని 10వ ఇంట్లో తిరోగమన స్థితిలో కూర్చొని 7వ ఇంటిపై దృష్టి పెడతారు. దీని కారణంగా మీరు ఎప్పటికప్పుడు సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సబార్డినేట్లకు సంబంధించిన సమస్యలు కాబట్టి మీరు వారితో చాలా బాగా కలిసి ప్రవర్తించాలి. ఈ నెల మొదటి భాగంలో
ఆగస్టు 16న సూర్యుడు 3వ ఇంట్లో ఉంటాడు. రాహు మీ జన్మరాశి నుండి 11వ ఇంట్లో ఉంటుంది. మీరు కొన్ని రిస్కులు తీసుకోవాల్సి ఉంటుంది. మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మీరు ప్రభుత్వ రంగం నుండి పెద్ద ఆర్డర్ని అయితే పొందుతారు. దీని కారణంగా మీకు పేరు ప్రఖ్యాతులు అయితే వస్తాయి. ఆర్థిక స్థితి ఎలా ఉంటుందంటే నెలలో ఆర్థిక స్థిరత్వం యొక్క బలమైన అవకాశం అయితే ఉంది మీకు. 3వ ఇంట్లో సూర్యుడు ప్రభుత్వ రంగం నుండి లాభాలను అయితే ఇస్తాడు. 11వ ఇంట్లో రాహువు మొత్తం ఆదాయాన్ని పెంచుతాడు. అలాగే ఆదాయాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకోండి. మీరు డబ్బును విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయటం, ఇంటి అలంకరణ సంబంధిత గృహ అవసరాల కోసం ఖర్చు చేస్తారు. అలాగే మీరు నెల చివరి భాగంలో మీ తోడబుట్టిన వాళ్ళ కోసం కూడా డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. కుజుడు 26న ఆగస్టు 26న 2వ ఇంటికి వెళ్తాడు. ఇది ఆర్థిక స్థితిని బలపరుస్తుంది. మీకు వాణిజ్యం, పరిచయాల నుండి ఆర్థిక లాభాలు కూడా వస్తూ ఉంటాయి. ఈ నెలలో మంచి ఆదాయం అయితే పొందే అవకాశాలు ఉన్నాయి. ఒకరి సలహా మేరకు ప్రత్యక్ష పెట్టుబడులకు దూరంగా ఉంటే చాలా మంచిది. సమగ్ర విచారణ తర్వాతనే ముందుకు సాగడం చాలా ముఖ్యము. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కట్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. ఇంకా ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు 4వ ఇంట్లో ఉంటాడు. శని దానిపై దృష్టి కలిగి ఉంటారు. మీరు ఎప్పటికప్పుడు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటూ సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. సూర్యుడు శుక్రుడితో కలిసి ఉండటం వలన శారీరకంగా కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. ఆగస్టు 25న శుక్రుడి కన్యా రాశిలోకి వెళ్ళటం వలన జీవితంలో కష్టాలు తగ్గుతాయి. ఈ నెల వివిధ రకాల గొంతు సమస్యలు, నీరు కావటం, తల నుంచి నొప్పి, నిద్ర సమస్యలు లేదా కంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అధిక మొత్తంలో కోపం కారణంగా కడుపు నొప్పి, రక్తపోటుకు సంబంధించిన సమస్యలు ఆందోళనగా మారవచ్చు. ఈ నెలలో సమస్యలను తెలుసుకొని ఆరోగ్యంగా ఉండేందుకు మీరు ప్రయత్నించాలి. పని ఒత్తిడిని తగ్గించుకోండి కొంచెం. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే ఈ నెల ప్రారంభంలో బలహీనంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే మీ జాతకంలో 5వ ఇంట్లోకి అయితే ఉండటం వల్ల మీ ఇంటికి ఒకరికొనొకరు అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. మీ సంబంధానికి మధ్య ఎలాంటి అపార్థం రానివ్వద్దు. ఎందుకంటే అది మీ సంబంధం యొక్క గౌరవాన్ని పాడు చేస్తారు. మీరు మీ ప్రియమైన వారిని ప్రేమిస్తే మీరు వారిని విశ్వసించాలి. ఇది నిజమైన ప్రేమకు నిర్వచనం. 5వ మరియు 7వ ఇంటిపై బృహస్పతి యొక్క దృష్టి మీ ప్రియమైన వ్యక్తిని వివాహానికి ప్రతిపాదించడానికి దారితీస్తుంది. ఆగస్టు 25 నుండి శుక్రుడు 5వ ఇంట్లో ప్రవేశిస్తాడు. ఇది మీ ప్రేమ సంబంధంలో ప్రేమ లక్షణాలను పెంచుతుంది. అలాగే వివాహితుల గురించి చూస్తే ఈ నెల మొత్తం బృహస్పతి మరియు కుజుడు 7వ ఇంటిపై ప్రభావం చూపుతారు. 7వ ఇంటిపై శని దృష్టి కూడా ఉంటుంది. ఇది సంబంధంలో వైవాహిక జీవితంలో ఇబ్బందులు లేదా గందరగోళానికి దారితీస్తాయి. సంబంధంలో తగినంత సమయం అయితే ఇవ్వాలి. మీరు ఒకరి అవసరాలకు మరొకరు సరిగ్గా అర్థం చేసుకునేటట్టు ఉండాలి. ఆగస్టు 26న కుజుడు 2వ ఇంట్లో ప్రవేశిస్తాడు. ఈ కాలంలో మీ మాటల్లో కాఠిన్యం పెరుగుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. దీంతో మీరు అప్రమత్తంగా అయితే ఉండాలి. మీరు సంబంధిత విషయాలన్నింటిలో కూడా దృష్టిలో ఉంచుకుంటే వివాహితులు తమ సంబంధాన్ని ఆనందంగా ఉంటారు. వైవాహిక జీవితంలో సంతోషకరమైన క్షణాలకు దారితీయవచ్చు. విద్యార్థుల విషయానికి వస్తే మొదటి అర్ధభాగము విద్యాభివృద్ధికి మద్దతు బాగుంటుంది. విద్యలో విజయాలు సాధించడం, మీ వాతావరణంలో పేరు, కీర్తి సంపాదించడం కూడా ఉంటుంది. అయితే 2వ ఇల్లు చాలా జాప్యాలు మరియు ఇబ్బందులు కలిగిస్తుంది. ఇది విద్యలో పతనాలను అయితే సూచిస్తుంది. కాబట్టి స్నేహితులు మరియు ప్రేమ సంబంధాల కారణంగా మీ ఏకాగ్రతను కోల్పోయే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అంతేకాకుండా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు చాలా చంచలత్వాన్ని అయితే కలిగి ఉంటారు. ఇది విద్యలో పతనానికి దారితీస్తుంది. విద్యలో ఇబ్బందులు నివారించడానికి స్నేహితులను కొత్త పరిచయాల నుండి దూరంగా ఉండటం మంచిది. వృషభ రాశి వారు ఈ నెలలో పాటించవలసిన పరిహారాలు ఏంటి అంటే శుక్రవారం నాడు మెడలో స్ఫటిక హారాన్ని ధరించండి. ఫలవంతమైన ఫలితాలను పొందేందుకు గణేశుణ్ణి గరికతో సమర్పించండి. ఆవులకు మీ సేవలను అందించండి. వాటికి కొంత ఆహారాన్ని కూడా అందించండి. ఇక మంగళవారాలు లక్ష్మీదేవిని ఆరాధించండి. మంగళవారాలు మంగళగౌరి ఆరాధించండి. సోమవారం పూట శివుణ్ణి ఆరాధించండి. శనివారం వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి. శ్రావణ మాసం కాబట్టి మీరు ఇవి తప్పకుండా చేసుకుంటే మీ జాతకం బాగుంటుంది ఈ నెలలో.